ఇదిగో మధ్యాహ్నం లోపు కొత్త యాడ్స్ తీసుకురాకపోతే నీ శాలరీ కట్టు. అలా మీ ఇష్టం వచ్చినట్టు కట్ చేస్తే ఊరుకుంటావా? వయసుకి అండగా మేము ఉంటాం. నేనే ఉంటాను. అవునా? అయితే మీ ఇద్దరు శాలరీ కూడా కట్టు. వైషు బాయ్. వైషు సాయంత్రం కలుద్దాం. లేటుగా వచ్చింది కాకుండా ఎందుకలా పల్లికలిస్తున్నా? ఎక్స్ప్రెషన్ ఇలా బ్రైట్ గా ఉంటే ఫ్యాన్స్ కు నచ్చుతుందని. నీ కామెడీ ఫేస్ కి ఫ్యాన్సా? ఈ మధ్యలో నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను జనాలు గుర్తుపడుతున్నారు తెలుసా? ఛా, నువ్వేం పీకావని? డబ్బా టీవీలో సెలబ్రిటీ ఆడియన్స్ కి మెంబర్ ని తెలుసా? మీ న్యూస్ రీడర్ కన్నా నేనే టీవీలో ఎక్కువ కనిపిస్తున్నాను తెలుసా? ఏ సినిమాకి వెళ్ళినా నా పేరు ముఖేష్ అంటూ ముఖేష్ కూడా కనిపిస్తాడు. అలా అని వాడు అన్ని హిట్ సినిమాలు చేశాడని ఫీల్ అవుతే ఎలా ఉంటుందో అలా ఉంది నువ్వు అనేది. నా గ్లామర్ చూసి నీ కుళ్ళు, నిన్నెవరు గుర్తుపట్టారని నన్ను అందరూ ఫాలో అవుతున్నారని ఈగో. చాగాదు చీగాదు, కావాలంటే ఇప్పుడే ప్రూవ్ చేస్తా. ఏ బాబు ఇలా రా. బాబు ఈవిడెవరో నీకు తెలుసా? ఎవరో తెలియదు కానీ ఫిగర్ మాత్రం సూపర్ గా ఉంది. ఏంటి పిలిచి పలకరించి మరి ఇంగ్లీష్ లో తిడుతున్నావు? ఆ తిట్లు పట్టించుకోకు బ్రదర్. నేను నీకు బ్రదర్ ఏంటి? ఏ వర్స్ ఎత్తింది కానీ ఆ అమ్మాయిని గుర్తుపట్టలే, నన్ను మాత్రం గుర్తుపట్టావు కదా? గుర్తుపట్టాను, టీవీలో చూశాను. చూసావా నా పాపులారిటీ? నా పర్ఫార్మెన్స్ గురించి మేడంకి చెప్పు. పుల్లిరాజాకి ఎయిడ్స్ వస్తుందనే యాడ్ లో ఎయిడ్స్ పేషెంట్ లా ఈయన సూపర్ యాక్టింగ్ మేడం. దరిద్రుడా, ఆ యాడ్ నేను చేయలేదురా. అవునా? చూడ్డానికి ఎయిడ్స్ పేషెంట్ లా ఉంటే నువ్వే అనుకున్నానే. సారీ. చూసావా, అదే నీ పాపులారిటీ. పద, షోక్ టైం అవుతుంది. అబ్బబ్బబ్బా, అందరికి నమస్కారం. ఎండలకి నెత్తి మండిపోతాంది. ఇగో ఆడియన్స్, మీకు తెలుసునా హైదరాబాద్ లో ఎండలు 50 డిగ్రీలు దాటేసినాయంట. ఈ రావుల మొక్కతే న్యూస్ చదవమంటే సోచ్ చెప్తుంది. ఊళ్ళో ఎండలకి తట్టుకోలేక జనం ఏందెంది చేస్తున్నారో జర మా రిపోర్టర్ పోరి కమ్లీని అడిగి తెలుసుకుందాం. హాయ్ ఆడియన్స్, నేను కెమెరాతో కమ్లీని. ఇప్పుడు మనం జనం ఎండల్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో అడిగి తెలుసుకుందాం. ఎండల్ని ఎంజాయ్ చేయడం అంటే నీ మొహం మండ. అసలే ఇక్కడ ఎండలు మండిపోతుంటే మీరు కెమెరా ఆన్ చేయండి. ఆడియన్స్ గారు చెప్పండి, ఎండ ఎలా ఉంది? అబ్బాబాబాబాబా, ఒకటే ఉడుకు, ఎక్కడెక్కడో చెప్పుకోలేని చోట మంట, ఇంకెక్కడో చెప్పుకోలేని చోట దురద. చాలా చిరాగ్గా ఉందండి. మీరు మరీ అన్ని చెప్పుకోలేనివి చెప్పకండి, వినడానికి మాకు చిరాగ్గా ఉంది. అబ్బా, నీకెప్పుడు ఈ జోగి తప్ప ఇంకెవరు ఆడియన్స్ దొరకరా ఇంటర్వ్యూ చేయడానికి? ఇంతకు ముందుల ఆడియన్స్ టీవీలో చూపిస్తామంటే ఎగబడట్లే రంపం గారు. ముందు పైసలు అడుగుతున్నారు, ఫ్రీగా చేసేటోళ్ళు దొరకట్ల. మళ్ళా నాకు దొరికాడు. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావో వెళ్ళి మీ కమలేని కలు. నాకు దొరికింది ఎండల గురించి అలా చండాలుగా మాట్లాడే ఫేస్ కాదు, ఎల్లకాలం మనకి యాడ్స్ ఇచ్చే కేస్. ఎవరా మహానుభావుడు? కాబోయే ప్రొడ్యూసర్ కలకుర అప్పారావు గారు. కాబోయే ప్రొడ్యూసర్ ఏంది? ఎవడాడు? ఇంకా సినిమా మొదలు పెట్టలేదు, కానీ మొదలుకు ముందే సినిమా ప్రమోషన్ చేయడానికి ఆరాటపడుతున్నాడు. ఇక మనకి డబ్బులే డబ్బులు, డబ్బులే డబ్బులు. వయసు, నువ్వెంత టాలెంటెడ్. నీలాంటి బంగారాన్ని పట్టుకుని ఎన్ని మాట్లాడినాను. అవును, చాలా అన్నారు. అయినా మీరు తిడితే ఎవరు పట్టించుకుంటారు రంపం. హాయ్ వ్యూయర్స్, ఈ రోజు మన డబ్బా టీవీకి వచ్చారు కాబోయే ప్రముఖ ప్రొడ్యూసర్ కలగుర అప్పారావు గారు. లెట్స్ వెల్కమ్ హిమ్. Open Gangnam Style. Gangnam Style. Open Gangnam Style.
ఈడేషాలేందో నాకైతే సమజైతలే. నీకంత శ్రమ అక్కర్లేదు, ముందు కాల్ చేసి క్వశ్చన్ అడుగు. ప్రముఖ కాబోయే ప్రొడ్యూసర్ గారిని ఆయన తీయబోయే సినిమా గురించి చాలా విషయాలు అడగడానికి కాలేజ్ రెడీగా ఉన్నారు. ఈడేమైనా పెద్ద సెలబ్రిటీనా జనాలు ఈడ తీసే సినిమాల గురించి ఆరాలు తీయడానికి? సరే సరే. హలో రామలక్ష్మి గారు, ఎలా ఉన్నారు? పేరు అడగల వయసు, లేకపోతే మనమే అరేంజ్ చేసామని తెలిసిపోతుంది. నా పేరు భలే కనిపెట్టించినారే. ట్రూ కాలర్ లో ఎవరనేది కనిపెట్టచ్చు గానీ నువ్వు క్వశ్చన్ అడగామే. అప్పారావు గారు, మీ సినిమా ఎప్పుడు వస్తదా అని కండ్లు కాయలు కాసే లెక్క ఎదురు చూస్తా ఉన్నాం. వస్తదా రాదా? అసలు ఎప్పుడు వస్తది? రాకుండా ఏడికి పోతుందామి, ముందు తీని. హీరో హీరోయిన్ ఎవరు అనుకున్నారు? ఇంకా ఎవరిని అనుకోలేదామి. ఈ డబ్బాలోనే ఒక ప్రోగ్రామ్ పెట్టి సెలెక్ట్ చేసుకుంటా. ఓ అట్లయితే నేను డబ్బా టీవీ మార్చకుండా చూస్తా ఉంటా. మళ్ళా ఉంటా, బాయ్. ఏందబ్బా చివర్లో డబ్బా టీవీ పబ్లిసిటీలా ఇది టీవీనే చూస్తారంటదేంటి? అంటే మీతో పాటే మా డబ్బా టీవీని కూడా ప్రమోట్ చేసుకుందామని. రంపం గారు, మీకు కకృతి ఎక్కువైందండి. అప్పారావు గారు తీయబోయే సినిమా వల్ల ఆటోమేటిక్ గా మన ఛానల్ రేటింగ్స్ పెరిగిపోతాయి. మీరు అలా చిల్లకొట్టుళ్ళు బానండి. మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం. ఆగమే ఇప్పుడు చేయమనమ్మి. కమలి, నెక్స్ట్ కాలర్ నే కాల్ చేయమని చెప్పు. సరే. ఇప్పుడు దేనికా సోకు? నువ్వేం కనిపించవు. కనిపించకపోయినా అందంగా వినిపిస్తాను. హలో జోగినాథం గారు, చెప్పండి. ఇప్పుడే మీ పేరు ట్రూ కాలర్ లో వచ్చిందండి, అది చూసి చెప్పాను. అంతేగాని మిమ్మల్ని నేను అరేంజ్ చేయలేదండి. జోగి గారు, మీరు ఏం అడగాలనుకుంటున్నారు అడగబి. ఒక్కటి కాదండి, చాలా అడగాలనుకుంటున్నా. అసలు మీరేం చేస్తున్నారని అడుగుతున్నా. ఇంకా మొదలు పెట్టలేదు కదా అబ్బి, అప్పుడేం చెప్తాము? అంటే మీరు మొదలు పెట్టే వరకు మేము ఎదురు చూస్తూ కూర్చోవాలా? ఈ వెయిటింగ్ తట్టుకోలేకపోతున్నామండి. ఎవరిడమి నా సినిమా చచ్చిపోయేట్టున్నాడే. మన సెటప్ ఎలా ఉంది? కొంచెం ఓవర్గా ఉండలా. సో కమలి, కొంచెం ఓవర్ యాక్షన్ తగ్గించమని చెప్పు. ఉండండి సార్, అసలు వీడు ఇంత యాక్షన్ ఎందుకు చేస్తున్నాడో నాకే అర్థం కావడం లేదు. మీరు కొంచెం ఓపిక పడితే త్వరలోనే మీ కళల్ని మీ కంటి ముందు పెడతలే. కలలు కనాలంటే నిద్రపోవాలి, నిద్రపోవాలంటే పట్టాలి కదా. పట్టాలంటే వెళ్ళి పడుకోవాలి. ముందు ఫోన్ పెట్టేసి వెళ్ళి ఆ పని చూడబే. మీరు నా కోరికలు తీర్చే వరకు వదలను. ఎవరు నాయనా నువ్వు ఇట్ట తగులుకున్నావేంటి? సామాన్యుని, ఎండకు ఎండి తాగడానికి నీళ్లు లేక, తల దాచుకోవడానికి నీడ లేక, కడుపు మండిపోతున్నా సామాన్యుని. నీళ్లు నీడ లేనోడివి నా సినిమా గురించి చదువుతుంటేంటబ్బా విచిత్రంగా. సినిమానా? ఏంటి ఎమ్మెల్యే గారు, మీ కోట్లేసిన మేము ఎండ కందిపోతుంటే మీరు ఏసీ థియేటర్ లో వేసుకోవడానికి సినిమాలు తీసుకుంటున్నారా? అయ్యో, రాంగ్ స్క్రిప్ట్. ఎమ్మెల్యేని చర్చకు పిలిచినప్పుడు అడగాల్సిన క్వశ్చన్స్ ఇది తీసుకో. అప్పారావు గారు, నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి. ఇదేందమ్మి నాకు ఫ్యాన్ ఏంది? ఏంటి సార్, యాక్ట్రెస్ కి యాంకర్స్ కేనా, ప్రొడ్యూసర్స్ కి ఫ్యాన్స్ ఉండకర్లేదా? ఉంటే బానే ఉంటది అనుకో. అమ్మయ్యా, ఇప్పటికి లైన్ లో పడ్డాడు. వీడి చేత మన స్టూడియోకి 2 ఫ్యాన్స్ కనిపించచ్చా? నా ఫ్యాన్ జోగి గారు, చెప్పండి నా సినిమా గురించి ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? పేరేం పెట్టారు సార్ మీ సినిమాకి? ఇంకా ఏం అనుకోలేదు అబ్బి. ఈ డబ్బాలోనే ఒక ప్రోగ్రామ్ పెట్టి ఆడియన్స్ చాయిస్ ని బట్టి వాళ్ళకి ఏది నచ్చితే అదే టైటిల్ పెడదాము. సినిమా కథకి సూట్ అవ్వద్దా? టైటిల్ ఫిక్స్ అయినాకనే కథ రాయిస్తాను. ఏంది, కథ కూడా లేదా? అక్క, అది నా క్వశ్చన్.
ఇది రికార్డింగ్ అవ్వడం లేదులే. మరే సరే సరే జోగి గారు, మీరు ఎదురు చూస్తూ ఉండండి. మేము నెక్స్ట్ క్వశ్చన్ కోసం బ్రేక్ తర్వాత ఇంకో కాలర్ కి కాల్ చేస్తాం. బాయ్ సార్. ఇంకో కాల్ అటెండ్ అవుదాం. అదేంటి టైటిల్ కోసం డబ్బా టీవీని చూస్తూనే ఉంటామని చెప్పనివ్వలేదు? డబ్బా కొట్టుకోవడం ఎక్కువైందని కట్ చేశానులే గాని నువ్వు ముందు వ్యక్తి ఇంకో వీడియో తీసుకోవాలి. గ్లామర్ తగ్గిపోతుంది. అయినా ఎందుకు? అది ఎండాకాలం ముందు, ఇది ఎండాకాలం తర్వాత. నా విగ్గు అమ్మా. మళ్ళీ ఏంటి? నెక్స్ట్ ఇంకో అడుగు కూడా నిన్నే వాడుకుందాం అనుకుంటున్నాను. దిస్ ఇస్ టూ మచ్. ఏదో ఈ రోజు మాకు ఉపయోగపడే 2 ప్రోగ్రాంలు చేసావు కదా, నీకు ఉపయోగపడేది కూడా చేద్దామని అనుకున్నాను. నాకు ఉపయోగపడేదా? ఏంటి యాడ్? చేస్తే నీకే తెలుస్తుంది. అదేంటంటే నువ్వు పొద్దునంతా డీ గ్లామరస్ రోల్స్ ఇచ్చినా చివరికి మాత్రం హీరో రోల్ ఇచ్చింది. ఎండలో మాడి మీరు కూడా ఇలా చండాలంగా తయారవుతున్నావు అనుకుంటున్నారా? నో ప్రాబ్లం. జై పానీ వారి వాటర్ క్యాన్స్ వాడండి. ఇలాంటి దరిద్రమైన ఫేస్ ని కూడా నాలాంటి అందమైన ఫేస్ లా మార్చే మహత్తర శక్తి ఈ జై పానీ వాటర్ కుంది. ఇప్పుడు వీడు వాడుతున్నాడు, మీరు కూడా వాడండి.